అవినీతి రహిత ప్రభుత్వం కోసం ప్రజలు మరోసారి మోదీని నాయకుడిగా ఎన్నుకుంటారని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ చేసిన అవినీతి కుంభకోణాలను మోదీ ఈ 10 ఏళ్లలో సరిదిద్దారని చెప్పారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా మోదీ అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించారని కొనియాడారు. మూడోసారి ప్రజలు మోదీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అవినీతి మరక లేకుండా బీజేపీ దేశాన్ని పాలించిందన్నారు. బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో విపరీతమైన అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే జైలుకి వెళ్ళారు. మేము వచ్చినాక వెళ్ళడం కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు. ఆ రకంగా అవినీతి కుంభకోణాలు చాలా ఆ రోజు ఏ రకంగా ప్రతి ఒక్క భారతీయుడు హృదయంలో ఒక గాయం చేసిందో మనకు తెలుసు. ఆ రోజు 2014లో ప్రజలు 2 అంశాల మీద ఓటు వేయడం జరిగింది. ఒకటి, ప్రజలు కోరుకున్నది కూడా ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని. ఎందుకంటే ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో ఈ అవినీతి గురించి, కుంభకోణాల గురించి రావడంతో ప్రజలు విసిగి వేశారు. కాబట్టి ఈ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా 2014లో ప్రజలు కోరుకున్నారు. రెండవది, ఒక ఏబుల్ లీడర్షిప్ రావాలి, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ రావాలి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా 2014లో ఆకాంక్షించారు. దీనితో పాటు డెవలప్మెంట్ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల్లో ఉంది. నా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి పట్టుదల ప్రజల్లో ఉండేది. దాని పర్యవసానం గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఉన్నంతలో కొంత తెలుసుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు కూడా, గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు 2014లో సుమారు 32 సంవత్సరాల తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించుతూ ఒక సింగిల్ పార్టీగా ఆ రోజు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వడం, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు 2014లో శ్రీకారం చుట్టారు.